ఇవాళ అర్చకత్వంలో ఉండి నెలకు 60,000 సంపాదిస్తున్నా వాడికి పెళ్ళి అవ్వట్లేదమ్మా. మన అమ్మాయిలు అంత చక్కగా ఉన్నారు. వారికి ఎవరికి వీరి ఇష్టం లేదు. అర్చకుడైతే మేము చేసుకోమండి, ఆ గుండు పిలక చాలా చికాకండి అంతే. వాడికి 5,000 నెలకి జీతం లేకపోయినా సరే వాడు సాఫ్ట్వేర్ వేసి జీన్స్ వేసేస్తే వాడికి చాలా నచ్చుతాడు. వాడికి పూటకి ఠికాణా ఉండకపోయినా సరే అర్చకుడు నచ్చడు. అర్చకుడు కాళ్ళకి దండం పెట్టి నా ప్రేమ ఫలించేలా చేయమంటారు తప్ప అర్చకుడిని ప్రేమించరు. వాడు బ్రహ్మచారి, వాడు వీళ్ళ కోసం పూజ చేయాలి. ఇప్పుడు ఈవిడ గారి ప్రేమ ఫలించాలి. నాకు అర్చకుడు చెప్పాడు స్వయంగా, అందరూ వచ్చి నాకు దండం పెట్టి ఇలా అంటున్నారండి, నా ప్రేమ ఏంగా, నన్ను ఎవరు ప్రేమించరు. మరి వాడు మనిషి కదండి. 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిపోతున్నాయమ్మా అర్చకులకి. కొంతమంది పురోహితులు 45, మోర్ దాన్ 45 మనుషులే కదా వాళ్ళు. ఎంత అర్చకత్వం చేసినా అందరూ రామకృష్ణ పరమహంసలు కాలేరు కదండి, మానవ మాతృలం. ఏవో ఉంటాయి. అసలు అవకాశం లేదు, బ్రాహ్మణుల పిల్లలే ఇవ్వటం లేదు.